హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు, క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు మేఘాద్రి డ్యామ్ దగ్గరకు వచ్చానండి. మేఘాద్రి డ్యామ్ అంటే అది గోపాలపట్నం నుంచి కిందకి వస్తే రైలుపట్టాల దగ్గర నుంచి బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ నుంచి కిందకి వస్తే 3 కిలోమీటర్స్ కొత్తపాలెం వస్తుందండి. 1 కిలోమీటర్ వెళ్తే కిందకి, అక్కడి నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే ఇంకో ఎంఈఎస్ పంప్ హౌస్ వస్తుందండి. ఆ ఎంఈఎస్ పంప్ హౌస్ నుంచి మళ్ళీ ఇంకొక కిలోమీటర్ వచ్చారనుకోండి, 1 km లోపలికి రైట్ సైడ్ బ్రిడ్జ్ వస్తుందన్నమాట ఎంఈఎస్ పక్కన. అక్కడి నుంచి 1 km కొంచెం ముందుకు వచ్చారనుకోండి, రైట్ సైడ్లో ఒక దారి ఉంటుంది విశాలంగా. అటు ఇటు చెట్లు వస్తాయన్నమాట. 1 కిలోమీటర్ లోపలికి వస్తే మీకు ఈ డ్యామ్ వస్తుందండి. ఈ డ్యామ్లో అంటే చెరువు వస్తుందన్నమాట. అంటే మేఘాద్రి నుంచి వచ్చే వాటర్ ఇటు నుంచే వస్తుందన్నమాట. మొత్తం అంతా ఇలా ఫ్లో అవుతూ వస్తుందండి. చూసారా మీకు ఎంత బాగుంటుందో ప్లేస్? చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ప్లేస్. మీకు మొత్తం ఫ్లో అయ్యి వస్తుందన్నమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇది పిక్నిక్ స్పాట్ కూడా అండి. చాలా బాగుంటుంది. చాలామందికి అసలు ఈ ప్లేస్ తెలీదు. డ్యామ్ అంటే తెలుసుగా, డ్యామ్ అంటే తెలుసు కానీ ఈ ప్లేస్ అయితే తెలియదు అన్నమాట. మీరు ఎలా చూడండి ఎంతవరకు ఉందో. ఇది ఇలా ఫ్లో అయ్యి అట్నుంచి వస్తుందన్నమాట. ఇవ్వండి, అట్నుంచి వస్తుంది. ఆ కొండ కనిపిస్తుంది కదా చివరిలో, అది బెహ్రా కాలేజ్ అన్నమాట. మదర్సా కూడా అక్కడే ఉంది. బెహ్రా కాలేజ్ అన్నమాట. అంటే అట్నుంచి సబ్బవరం వెళ్ళే దారి ఉంటుంది, అంకపల్లి వెళ్ళే దారి ఉంటుంది. ఇటు నుంచి మీరు ఇలా చూసుకుంటే ఇటు నుంచి ఇలా రావచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఎప్పుడైనా టైం దొరికితే ఇటు రండి, ఫ్యామిలీతో రండి, మామూలుగా రండి, ఎలాగొచ్చినా పర్లేదు. కానీ మరీ ఈవినింగ్ చీకట్లో రాకండి, డే టైంలోనే రండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మంచి ప్లేసెస్ అండి. విశాఖపట్నంలో ఇంకా చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి. అన్నీ ఒక్కొక్క రివీల్ చేస్తాను మీకు, అన్నీ చూపిస్తాను మీకు. మళ్ళీ నాకు టైం చూసుకొని వెళ్ళాలి కదా. టైం చూసుకొని వెళ్ళినప్పుడల్లా మీకు ఒక్కొక్క ప్లేస్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ చూపిస్తాను. చూడండి మనకి గోపాలపట్నం వరకు అయితే బస్ మీద రావచ్చు. మళ్ళీ అటు నుంచి ఇటు రావాలనుకోండి, బైక్లోనే రావాలన్నమాట. ఈ లోపలికి బస్సులు అవి ఉండవు. బైక్ మీద అయితే కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రీగా ఉంటుంది, ఫ్రీడమ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా పంప్ హౌస్ అన్నమాట. ఇది రెండో పంప్ హౌస్ అన్నమాట. అక్కడ 1 km ముందున ఒక పంప్ హౌస్ ఉంటుంది, ఇక్కడ ఒక పంప్ హౌస్ ఉంటుంది అన్నమాట. చూడండి, ఈ దారిలో మీకు చూపిస్తా ఎలా ఉంది, చూసారా? చూసారా ఎంత బాగుందో. నేను విశాఖపట్నం సిటీలోనే ఉన్నాను, కానీ ఎక్కడికో వచ్చేసినట్లు అనిపిస్తుంది మనకి. అంటే లోపలికి వచ్చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఎక్కడికో వచ్చేసామని అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. లోపల అంత బాగుంటుంది అన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్ స్పాట్ కూడా ఉంది, అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు. చూడండి, పిల్లలు స్విమ్మింగ్ చేస్తున్నారు. మొత్తం చూడచ్చు, విశాలంగా ఉంటుంది. కాకపోతే వర్షాలు వచ్చాయనుకోండి, ఇదంతా అసలు నడ్డానికి ప్లేస్ ఉండదు అన్నమాట. ఇదంతా వాటర్తో నిండిపోద్ది అన్నమాట మొత్తం. ఇదంతా మీకు ఆ పై చెట్లే కనిపిస్తాయి. ఈ లోపలంతా వాటర్తో నిండిపోద్ది అన్నమాట. అంత బాగుంటుందండి ఇది. సూపర్ ప్లేస్ అన్నమాట.
చూసారండి ఎంత బాగుందో. మంచి ప్లేసెస్ అండి, ఇలాంటి ప్లేసులు కూడా రండి. అంటే అన్ని ప్లేసులు చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి ప్లేసులకు కూడా రండి. ఇలాంటి ప్లేసులు కూడా వస్తే మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నమాట. మన విశాఖపట్నంలో ఇలాంటి ప్లేసులు చాలా ఉన్నాయి. అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా, అన్నీ చూపిస్తా, అన్ని ప్లేసులు చూపిస్తా. ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తానండి. ఒక్కోసారి ఒక్కొక్క ప్లేస్ చూపిస్తాను. మీరు చూడండి ఎంత బాగుందో. ఈరోజు డేట్ 12/11/2025 నవంబర్. ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ బాయ్. ఇట్లు మీ యూనిస్ ఖాన్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.